గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇప్పటికే మంచి మంచి సాంగ్స్ వచ్చినాయి. బెస్ట్ మెలడీ సాంగ్ వచ్చింది, బెస్ట్ బీట్ సాంగ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక సూపర్ డూపర్ సాంగ్ రాబోతుందని తమన్ మాత్రం ఒక మంచి అప్డేట్ ఇచ్చాడు. సో అసలు అది ఏం సాంగ్, అది ఎట్లా ఉండబోతుంది? సో రాబోతున్న సాంగ్ అయితే దోప్ అనమాట. ఈ సాంగ్ రిలీజ్ మాత్రం ఒక సాంగ్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తున్నారు. యుఎస్ లో డల్లాస్ లో జరగబోతుంది. అక్కడ ఎక్కువ మంది తెలుగు ప్రజలు చాలా మంది ఉంటారు అనమాట. అక్కడ డల్లాస్ నిజానికి డల్లాస్ పురం అని చెప్తారు అనమాట. అంత మంది అక్కడ సెటిల్ అయిపోయారు తెలుగు వాళ్ళు. సో అక్కడ ఇటు దిల్ రాజు, అటు శంకర్ మరియు అదేవిధంగా అటు ఎస్ఎస్ తమన్, రామ్ చరణ్, కియారా అద్వానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు అనమాట. అయితే దీనికి సంబంధించి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం ఎప్పుడు ఇండియాలో ఎప్పుడు జరగలే ఇటువంటిది. ఒక తెలుగు సినిమా, ఒక ఇండియన్ సినిమా వెళ్ళి అక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అరేంజ్ చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఆ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలే, ఖచ్చితంగా ఆయననే ఫస్ట్ టైం. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డాకు మహారాజ్ కూడా ఆలోచిస్తున్నాను అక్కడే పెట్టాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఒకటి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకుంటాం. అయితే ఇందులో సాంగ్స్ కోసం 70 crores పెట్టారు. అన్ని ఉన్న సాంగ్స్ అన్నిటి కోసము. ఒకటేమో అంజలి గారితో ఉంటుంది, ఇంకోటి కియారా అద్వానీ అండ్ ఈయన, ఇంకొకటి జరగండి సాంగ్ నాన్న హైరానా, అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఇదైతే కియారా అద్వానీ ఈయనతోని 3 సాంగ్లు ఉన్నాయి. అందులో డోప్ కూడా ఒకటి. ఈ డోప్ అనేది ఇంగ్లీష్ వర్షన్ సాంగ్ అనమాట. అక్కడ వాళ్ళ పాటలు మనం వింటాం కదా, మన పాటలు వాళ్ళకి వినిపిద్దాము అని చెప్పేసి నాటు తర్వాత ఇది ఇంకొక బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వబోతుంది. అండ్ అదేవిధంగా నేను నా లైఫ్ లో ఇంత మంచి మ్యూజిక్ నేను ఏ సినిమాకి ఇవ్వలేదు, ఇది నా ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఆయన ఒకే డోప్ సాంగ్ పైన 4 ట్వీట్లు పెట్టారు. ఆయన అన్ని ట్వీట్లు పెట్టారంటే ఓకే గేమ్ చేంజర్, సౌండ్ చేంజర్ కాబోతుంది అనే విధంగా. సో అట్లా చాలా ట్వీట్లు పెట్టారనమాట. అన్ని చూస్తే ఓకే ఇదేదో భారీగానే ఉండబోతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ హైలో పెట్టేశారు. 21st కి డల్లాస్ లో ఈవెంట్ జరగబోతుంది. అక్కడ ఆ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇందులో 2 versions, తెలుగు అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉండబోతుంది. మరి చూద్దాం నిజంగానే తెలుగు ఉండకుండా ఓన్లీ ఇంగ్లీషే ఇస్తారా, లేకపోతే ఓవరాల్ గా తెలుగు ఇంగ్లీష్ ఇస్తారా చూడాలి. సో మొత్తానికైతే ఒక ఆడియన్స్ అందరూ కూడా సినిమా ఎప్పుడు వస్తుంది, సాంగ్ ఎప్పుడు వస్తుంది అని ఇంత ఈగర్గా వెయిట్ చేస్తారు. సో ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ దాని గురించి ఇంత ఈగర్గా వెయిట్ చేస్తారంటే ఎట్లుండబోతుంది. సో మనం కూడా వెయిట్ చూడాలి.